ముఖ్యంగానండి తులారాశిలో జన్మించినటువంటి వారు ఈ ప్రపంచం మీద భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో ఎక్కడున్నా ఒకసారి నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వారికి మంచి అదృష్ట యోగం పట్టబోతుంది. తులారాశి వారికి. తులారాశి అంటే మీకు తెలుసు. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి. మరి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు ప్రజెంట్ 2024 సంవత్సరం అనేది కూడా అష్టమ గురువుతో ఇబ్బంది పడుతూ ఉంటారు తులారాశి వారు. ఇదొకటేనండి. మనకు అష్టమ గురువు అనేది ఇదొకటే. అంటే దాదాపుగా 12 సంవత్సరాలకు ఒకసారి తులారాశి వారికి అష్టమ గురువుగా మనకు ఈ యొక్క ఏంటిది మేషరాశి, దాని తర్వాత వృషభ రాశి. మేషంలో నుండి వృషభంలోకి 2023 మే 1వ తారీఖున వృషభ రాశిలోకి వచ్చాడు గురుడు. ఆ గురువు స్థానం ఏంటంటే ఇక్కడ తులారాశి వారికి అష్టమ గురువుగా ఉంది. మరో 3 నెలల్లో అంటే మే 15వ తారీఖున మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు గురువు. తులారాశి వారికి అష్టమ గురువు కాస్త నవమ గురువుగా మారిపోతాడు. అక్కడి నుండి స్టార్ట్ అవుతుందండి. దాదాపుగా 2034 వరకు ఇక మీ జీవితం ఎంత చక్కగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుందండి. లైఫ్లో ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్తారు తులారాశి వారు. నేను చెప్తున్నాను పదే పదే చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, మిగతా రాశులను వదిలిపెట్టి కేవలం తులారాశి వారి గురించే చెప్తున్నారు, వాళ్ళలో ఏముంది అంతగా అని చాలామంది అడుగుతున్నారు. ఉందండి. టైం అనేది వాళ్ళని వెతుక్కుంటూ వచ్చింది. టైం అనేది వాళ్ళని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి వాళ్ళకి అదృష్టం కలుగుతుంది ఖచ్చితంగా. అంటే మిగతా రాశుల వారికి కూడా ఉంటాయి, మంచి అదృష్ట యోగం వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ శకం, ఈ యుగం ఇది తులారాశికి రాసి పెట్టుకోండి. తులారాశి వారు ఉద్యోగాలలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, వ్యాపారాలలో చాలా వరకు నష్టపోతున్నటువంటి వారు, రుణబాధలతో మగ్గిపోతున్నటువంటి వారు, డబ్బులు తిరిగి మనం ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వారు, ఉద్యోగాల కోసం కానీ వ్యాపారాల కోసం కానీ చికాకులు, చిక్కులు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఈ యొక్క ఉగాది పర్వదినం నుండి పటాపంచలైపోతున్నాయి. ఎక్సలెంట్ అండి. ఇంకా తులారాశి వారికి అద్భుతమైనటువంటి యోగం కలగబోతుంది. ఒక శని మార్పు కూడా జరగబోతుంది ఈ మధ్యకాలంలో. ఈ మార్చి 30 తర్వాత శని స్థానచలనం చేయబోతున్నాడు. కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయం అండి. కుంభరాశి వారికి కూడా మంచి అదృష్టయోగం పట్టుతుంది. కానీ ఈ తులారాశి ఇది ఏంటంటే వాయుతత్వ రాశి. దీనికి రాశ్యాధిపతి శుక్రుడు. చూడండి, శుక్రునికి ఉన్నటువంటి మైనస్లు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు తులారాశిలో పుట్టారా, చిత్తా నక్షత్రంలో పుట్టారా, స్వాతి నక్షత్రంలో పుట్టారా, విశాఖ నక్షత్రంలో మీరు జన్మించారా? ఒకవేళ ఈ 3 నక్షత్రాలలో మరి తులారాశి అవుతుంది కదా, తులారాశి వారికి మైనస్లు చెప్తాను చూడండి. తులారాశి వారు ఇంటికి మొదటి సంతానం కానీ తృతీయ సంతానం కానీ అయి ఉండకూడదు. ఇదొక మైనస్. మీరు వివాహం చేసుకుంటే మీ భార్య కూడా మొదటి సంతానం, వాళ్ళ నాన్నగారికి మొదటి సంతానం కానీ తృతీయ సంతానం కానీ అయి ఉండకూడదు. ఇదొక మైనస్. తులారాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28వ తేదీలలో జన్మించినా కానీ, తర్వాత 3, 12, 21, 30 ఈ తేదీలలో జన్మించినా కానీ ఎక్కువగా సమస్యలు వస్తుంటాయండి. గుర్తుపెట్టుకోండి. అది ఏ విధమైనటువంటి సమస్యలు అంటే ఫైనాన్షియల్గా నిలదొక్కుకోలేరు. ఎప్పుడు కూడా ఆ ఇంట్లో ఎప్పుడు ఆర్థిక మాంద్యం ఎప్పుడు చోటు చేసుకుంటుంది. ఎక్కువగా ఆర్థిక మాంద్యమే. తర్వాత పనులన్నీ ఆటంకాలు జరుగుతాయి. పనులన్నీ దగ్గరగా వచ్చి మిస్ అయిపోతుంటాయి. వ్యాపార అభివృద్ధి అనేది కూడా కుంటుపడుతుందండి. ఇలాంటి ఇంటికి మొదటి కానీ తృతీయ సంతానం కానీ అయినట్టయితే మీరు 1, 10, 19, 28, 3, 12, 21, 30 తేదీలలో జన్మించినా కానీ. అదేవిధంగా తూర్పు దిక్కున నివసించరాదు. నేను పదే పదే చెప్తున్నానండి. తూర్పు దిక్కున నివసించినా కూడా చాలా వరకు కష్టాలు ఎదురవుతాయి. మరి ఇవన్నీ చెప్తున్నారు, కానీ వాటికి పరిష్కారం ఏమైనా ఉందా? మరి మేము పుట్టింది మా భగవంతుడి ఆశీస్సులతోనే. మేమేం చేయాలి? ఎందుకంటే దాదాపుగా మొదటి సంతానం తృతీయ సంతానం అయినంత మాత్రాన డిసప్పాయింట్ కానవసరం లేదండి. వీలైతే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో పేరు బలాన్ని పెంచుకోవాలి. ఆ తర్వాత 2500 ఫ్రీక్వెన్సీ నుండి
3500 ఫ్రీక్వెన్సీ లోపు కనుక మీ పేరు బలాన్ని పెంచుకోవాలి. అదొక పాయింట్. తర్వాత ఇంటికి తూర్పు దిక్కున నివసించారు. ఇప్పుడు సొంత ఇల్లు ఉంది, తూర్పు దిక్కునుంది. తులారాశిలో మీరు జన్మించారు. మరేంటి ఆ ఇల్లు అమ్ముకుంటారా? అన్ని సంవత్సరాలు కష్టపడి పైసా పోగు చేసి ఆ ఇల్లుని అమ్ముకుంటే ఎలా ఉంటుందండి? కాదండి. దానికి సంబంధించినటువంటి గృహ వాస్తు చక్రాన్ని ధరించాలి. గృహానికి వాస్తు చక్రం అదేంటంటే అన్ని దిక్కులు అది బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. అది అవసరమైతే ఏదైనా సమస్య వచ్చినట్టు నెగెటివ్ ఫోర్స్ కనుక మన ఇంట్లోకి వచ్చినప్పుడు అది రౌండ్గా తిరిగి దాన్ని అక్కడ ఆపి వస్తుంది సమస్యను. చేతబడి, చెడు దృష్టి, నరదృష్టి, ప్రాణభయం, శత్రుత్వం ఇవన్నీ కూడా వినాశనం చేస్తుంది ఆ వాస్తు చక్రం వేసుకోవడం ద్వారా. కాబట్టి ఆ వాస్తు చక్రాన్ని ధరించుకోవాలి. మేము చాలామంది వాస్తు చక్రానికి బదులు వాస్తు యంత్రాలు కొనుక్కొచ్చి పెట్టుకుంటున్నారు. అది కాదండి. వాస్తు యంత్రాలు అంటే మామూలుగా పూజా సామాగ్రి షాపులలో దొరుకుతుంది వాస్తు యంత్రాలు అవి కూడా. కానీ ఇది 8 యంత్రాలతో దిగ్బంధించినది, అష్టముఖ దిగ్బంధనం చేసినటువంటి ఈ యొక్క వాస్తు చక్రాన్ని ఇంటి గుమ్మానికి వేసుకోవాలి. అది మన పండితుల ద్వారా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అది వీలైతే ఒకసారి ఆఫీస్ వాళ్ళని సంప్రదించండి. తులారాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే 1వ నంబర్ కానీ 3వ నంబర్ కానీ అయి ఉండకూడదు. ఇది కూడా రాసి పెట్టుకోండి. ఇది మినహాయిస్తే మిగతా అసలు స్వాతి నక్షత్రం ఎంత అద్భుతమైనటువంటి నక్షత్రం అండి. లక్ష్మీ నరసింహస్వామి జన్మించినటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం. అందుకే చెప్తున్నాను, చిత్త, స్వాతి, విశాఖ ఈ నక్షత్రాలలో జన్మించిన తులారాశి వారు భూమండలంలో మీరు ఎక్కడ ఉన్నా కూడా ఒక్కసారి నన్ను సంప్రదించండి. మీ జీవితాన్ని మార్పు చేసే బాధ్యత నాది. మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు లేవు, మా వెల్విషర్స్ మాకు వెనక నిలవలేదు, నాకు ఎవరు కూడా సహాయం చేయట్లేదు, నా జీవితం ఇంతే, నేను ఇక మారను, నా లైఫ్ ఈ జన్మలో ఇలాగే ఉన్నాను అని ఆ మాట మీ నోట్లో నుంచి రాకూడదండి. ఎందుకు చెప్తున్నానంటే ఇంత మంచి రాశిలో పుట్టినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోండి. అవకాశం ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా లైఫ్లో ఎంతో ఎత్తుకు ఎదగాలి మీరు. ఇప్పుడు వ్యాపారం జరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉన్నతంగా జీవిస్తారు, వివాహాలు జరుగుతాయి. ఇంకేం కావాలండి తులారాశి వారికి? మీరు చేయవలసిందల్లా ఒక్కసారి మీ పేరులో బలాన్ని పెంచుకొని చూడండి. నేను పర్యటనలు కూడా చేస్తున్నాను. మీ గ్రామాలు, మీ యొక్క జిల్లాకి వస్తున్నాను. నేను హైదరాబాద్ మహానగరంలో ప్రతి శనివారం, ఆదివారం హైదరాబాద్ అందుబాటులో ఉంటాను. రాజమండ్రికి వస్తున్నాను, విజయవాడకు వస్తున్నాను, అండ్ వైజాగ్ వస్తున్నాను, బెంగళూరుకు వస్తున్నాను, వరంగల్కి వస్తున్నాను. ఇవి మెయిన్ కొన్ని సిటీస్లో నేను రావడం జరుగుతుంది. మరి వీళ్ళందరూ కూడా ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నా జీవితం ఎంతే, ఇంకా నేను బాగుపడను అనే ఆలోచన మీ మనసులోకి రాకూడదండి. దయచేసి చెప్తున్నాను. కష్టపడితే కానిదంటే ఏముంటుందండి? కష్టపడండి, 100% సక్సెస్ అవుతారు. ఈరోజు మీరు చాలా దయనీయంగా ఉండవచ్చు, మిమ్మల్ని చూసి అందరూ హేళన చేయవచ్చు, మిమ్మల్ని చూసి చాలా అందరూ కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కానీ మీకంటూ ఒక టైం వస్తుంది. పాడైనటువంటి గడియారానికి కూడా ప్రతిరోజు 2 సార్లు టైం వస్తుందండి. దానికి కరెక్ట్ టైం చూపెడుతుంది. మానవ జీవితం మనం ఎందుకు రాదండి? మనకు టైం ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు కూడా మన చెయ్యి ఇలా ఉండకూడదండి, ఇలానే ఉండాలి. అంటే యాచించకూడదు, ఎవరిని కూడా అమ్మ దేహి అనేది కూడా మనం అనుకోకూడదు. ఇతరులకు పెట్టే విధంగానే ఉండాలి. అలాంటి జీవితం మనకు కావాలి. కాబట్టి తులారాశి వారికి మీ జీవితం జన్మ ధన్యం కాబోతుంది. మీ జీవితంలో ఒక మంచి మార్పు జరగబోతుంది. కాబట్టి కొన్ని ఇబ్బందులు కనుక ఉన్నట్టయితే ఆ ఇబ్బందులను సరిచేసే బాధ్యత నాది. నేను తీసుకుంటానండి. ఆ ఇబ్బందులన్నీ సరి చేస్తాను. ఇక మీరు ఖచ్చితంగా మంచి ఆలోచన విధానంతో ముందుకెళ్ళండి. అన్ని అవరోధాలను దాటుకుంటూ వెళ్ళండి. 2016 నుండి మీకు కష్టాలు వస్తున్నాయి, కానీ ఆ కష్టాలకు చెక్కుబడినాయి. అది 2025 ఉగాది నుండి తులారాశి వారికి ఎంత అద్భుతం జరుగుతుందంటే అంత అద్భుతం జరగబోతుంది. జీవితంలో ఎన్నడూ చూడనంత ధనాన్ని మీరు చూడగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. వ్యాపారాల్లో మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్తారు. ఇంకా అద్భుతం అండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. తులారాశి వారు భూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఒక్కసారి నన్ను సంప్రదించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.